జటాయు సెంటర్కి వెళ్ళాలంటే ఇలా రూట్ వే ఎక్కాలి. సో దీనికోసం వచ్చేసి ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి ఒకసారి. జటాయు అనగానే మనకు రామాయణం గుర్తుకొస్తుంది. రామాయణంలో మనకు సీత కోసం రాముని కోసం ఒక రెక్కని త్యాగం చేశాడు అనమాట. సీత ఇంకా విన్షీల్డ్ వేసి ఒక మంత్రంతో ఒక షీల్డ్ వేసేసి రాముడు వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక జింక సౌండ్ ఏదో ఒక అర్చిన సౌండ్ వస్తే రాముడు ఇంకా లక్ష్మణుడు ఇద్దరు సీతకి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. ఘటనకి వచ్చిన రావణాసురుడు సీతను తీసుకెళ్ళడానికి వచ్చిండు అనమాట లంకకి. అండ్ అప్పుడు ఏమైందంటే లాగా వేసుకుని ఆయన లాగా అంటే వేషం వేసుకొని వచ్చి సీతని కన్విన్స్ చేసి ఆ షీల్డ్ నుంచి బయటకు రప్పించి, ఆ మంత్రం షీల్డ్ ఉంటుంది, ఆ షీల్డ్ నుంచి బయటకు రప్పించి సీతాదేవిని తీసుకెళ్ళడానికి వచ్చి సీతాదేవిని తీసుకెళ్తాడు అనమాట. సో అప్పుడు జటాయు చూసి జటాయు సీతను కాపాడడానికి రావణుడితో ఫైట్ చేసినప్పుడు అప్పుడు రావణుడు ఒక బాణం వదిలాడు అనమాట. సో బాణాలతో ఆ గాయాలు తిని చాలా దెబ్బలు తాకి లాస్ట్కి ఇక్కడ నుంచి వెళ్తుంటే పైన నుంచి ఇక్కడ పడిపోవాల్సి వచ్చింది. ఒక రెక్క లేకపోతే గద్ద ఎగరదు కదా. సో జటాయుకు ఒక రెక్క పోవడం వల్ల ఇక్కడ పడిపోతే ఇప్పుడు దీనికోసం రాముడు ఇక్కడనే ఒక గుర్తింపు కోసం అక్కడ ఒక టెంపుల్ కూడా, దిస్ ఈస్ ద జటాయు ఎర్త్ సెంటర్. ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం ఆ లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఒకసారి. మొత్తం టాప్ ఆఫ్ హిల్ అనమాట, చాలా పెద్ద టాప్ లో ఉందన్నమాట. ఇది అన్నిటికంటే చుట్టూ ఉన్న గుట్టల కంటే. నేను చెప్పిన రెక్క ఇదే గైస్, చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ రెక్క లేదని చెప్పాను కదా, ఇది అదే రెక్క. లెఫ్ట్ సైడ్ మొత్తంకి లేదు వింగ్.